ఎవరు డ్యూటీ లేరా? ఎవరు మీరేనా? డిఓ ఎవరున్నారు? డిటి స్థాయి వ్యక్తి దీని నిర్వాహకులు ఉంటారు సార్. అవును. మరి ఎవరు దీన్ని రెగ్యులర్గా చూసేది మీరేనా? సార్ డ్యూటీ సార్ సుగా కూడా ఉంటాడు రెగ్యులర్. ఎవరు వెయిట్స్ అండ్ మెజర్స్ ఎవరు వచ్చింది? సార్ హలో బాగానే చూస్తాం, ప్రోగ్రామ్ చూస్తాం, టీవీ మంచి స్పీచ్ ఉంటుంది. వెయిట్స్ అండ్ మెజర్స్ మీరేనా? దాంట్లో ఏంటి మీరు? నేను ఈ జిల్లాకి సెకండ్ లెవెల్ ఆఫీసర్, ఈ 18 మండల్. ఓ అసలు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వెయిట్స్ అండ్ మెజర్స్. మనం ఒక షాపుకి పోతాం, సార్ పోయే కస్టమర్ దగ్గర కూడా ఒకటి ఉండాలి. అంటే మనకు ప్రతి కస్టమర్ కొనలేడు వెయిట్ చూసేది, అవును, కానీ మనకు ఒకటి అందుబాటులో ఉండాలి. ఆ పదాలు అదే అది మీ డిపార్ట్మెంట్ పెట్టాలి. ఒక మేము షాపుకి పోయేటప్పుడు దాన్ని తీసుకొని పోతాం. మేము ప్రతి షాపుకి పోయేటప్పుడు దాన్ని తీసుకొని పోతాం. అయితే నేను ఏం చేస్తాను సార్, విలేజెస్ నా బాధ అర్థమైందిగా. అయితే ఇది ఏం చేస్తాను, ఇదే కాన్సెప్ట్. రైతులకు ఒక 20 kg బాట్ పెట్టుకోమని చెప్తాను గ్రామ పంచాయతీ నుంచి. నా ఆలోచన ఇదే కరెక్టా? నేను చాలా మందికి మోటివేట్ చేస్తున్నా. నేను కావాలంటే ఇక్కడ నేను పట్టుకొచ్చినంటే ఫ్రీగా కూడా ఇస్తున్నా. దాన్ని వెరిఫై మన దగ్గర ఉండాలి వెయిట్. అదే అయితే అమ్మేటోడి దగ్గర ఉన్నట్టు ఏంది వెయిట్? అంటే మీకు ఇదొకటి మీకు సబ్జెక్ట్ పనికేస్తుంది సార్. అయితే ఏం చేయాలంటే ఒక రైతుల దగ్గర రైతులు మోసపోకూడదు. అయితే వాళ్ళకు ఒక 20 kg వెయిట్ కానీ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కానీ గ్రామ పంచాయతీ ద్వారా కొనుక్కోవాలి. లేదంటే ఉమ్మడిగా వాళ్ళ దగ్గర కూడా వెయిట్స్ ఉండాలి. విలేజ్లకు ఏమొస్తుంది సార్ అంటే రిమోట్ కంట్రోల్ వస్తుంది, వాళ్ళు మోసం చేసే వాళ్ళు వస్తారు. రైతులకు తెలియదు పాపం, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. ఎంతసేపు రైతులు పండించిన పంట తూకంలో మోసం జరిగిందంటే రైతు మాంసాన్ని రక్తాన్ని పీల్చినట్టయితుంది. రెండు ఈక్వలే. అది 5 కిలోల ఓట్లు మాయమైన అనుకో, ఇప్పుడు రక్తం తాగినట్టుగా. అది నిజంగా సార్, 1 కిలో కూడా కాదు 100 grams కూడా పోవడానికి వీలేదని నాకు ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి న్యాయం మీ ఆలోచన బాగుంది. నేననేది ఏంటంటే ప్రతి షాప్లో వెయిట్స్ అండ్ మెజర్స్ని చూసే రైట్ మీకు ఉంది కదా. వెయిట్ ఉందంటే మీరు ఇన్స్పెక్షన్ చేయాల్సింది. అయితే అక్కడ ఒకటి ఏరియాలో, ఒక బజార్లో, ఒక ఏరియాలో మీకు సంబంధించింది ఒక వెయిట్ ఉండాలి. మేము తీసుకొని పోతుండాలి. సరే, దీన్ని ఒకసారి చూసి వస్తాం. మన ఏడు సార్ మీరేనా? ముందుకు రండి సార్, మీరు మంచిగా ముందుకు రావాలా మంచిగా చేకండి. చెప్పు ఏంటి? నాకు దీని గురించి ఐడియా లేదు, చెప్పు. ఇది మండల గిడ్డంగి. మండలంలో ఉన్న కేజీబీ స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ, అంగన్వాడీ కేంద్రాలకు కానీ బియ్యం ప్రభుత్వం బియ్యం వాడే ప్రతి దగ్గరికి ఈడికెళ్ళి నుంచి పోతాయి. ప్రతిదీ మీరు రాసుకోవాలి. ఈ గిడ్డంగికి 4 మండలాలు ఉన్నాయి సార్. ఇచ్చోడ, బజారత్ను, సిరికొండ. ఓకే. ఈ 4 మండల హాస్టల్కి సంబంధించి ఇటుకెళ్ళి పోతుంది. అంగన్వాడీ, స్కూల్ బియ్యం అన్నీ పోతాయి సార్. ఇప్పుడు ఇది పీడిఎస్ సన్న బియ్యం సార్. ఈ సన్న బియ్యం ఇప్పుడు మాకేమన్నా ఓపెన్ చేసి చూసే అవకాశం ఉందా? సన్న బియ్యం ఇప్పుడు ఈ మధ్య వస్తున్న సన్న బియ్యం ఇయ్యనా? రీసైక్లింగ్ సన్న బియ్యమా, ఒరిజినల్ సన్న బియ్యం? బియ్యం ఏమో సన్నగా ఉండాలి. రీసైక్లింగ్ ఉంటే నువ్వు ఏ బియ్యం వేసినా రీసైక్లింగ్ అయ్యి సన్నగా వస్తాయి. రెండోసారి వేస్తే అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఎట్లాంటి అట్లా చేసుకో, అంతే, సమస్య లేదు సార్. రేషన్ షాప్ ఏం బియ్యం సార్ ఇవి? అంటే బియ్యం ఏంటి సార్? వెరైటీ ఏంటి? సన్న బియ్యం అని. సన్న బియ్యం అంటే మసూరా, సోనం మసూరా, సన్న బియ్యం అంటారు. అంటే నాజూకు బియ్యం అనాలి. సన్న ఎందుక నాజూకు బియ్యం. ఈ సన్న బియ్యమా పండించిన ఒడ్ల నుంచి వచ్చిన సహజమైన సన్న బియ్యమా, రీసైక్లింగ్లో సన్నగా అయినాయా? సార్ వడ్లు నువ్వు చెప్పు. రైతులు
పండించినాయి సార్ డైరెక్ట్. ఈ రీసైక్లింగ్ కాదు. ఏ రైస్ మిల్ నుంచి వచ్చే మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? ఇవాళ హుజూరాబాద్ నుంచి వచ్చింది సార్. హుజూరాబాద్ కరీంనగర్. ఏ రైస్ మిల్ నుంచి ఉందా మీ దగ్గర ఇన్ఫర్మేషన్? టీ ఇప్పుడు మన నిజామాబాద్ జరగండి. ఈ బ్రదర్ ఎవరు? ఆటో నిలబడతారు ఎందుకు? జమ్మికుంట సార్. ఈ పైన పేరు రాలే. ఈ జమ్మికుంట ఎస్డబ్ల్యూ నుంచి జమ్మికుంట రైల్ లారీ ఎస్డిఆర్. ఎమ్మెల్యే పైన చూడాలి. పైన ఎట్లా మనకు తెలవాల్సింది? సప్లయర్స్ ఎవరు? చినిగిపోయింది ఎందుకు? తర్వాత పేరు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్. ఇది కాదు కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి? జమ్మికుంట సార్. ఇది ఉన్నది సార్. ఇక్కడ కాదు. ఇది అంటే మెయిన్ పెద్ద సప్లై నుంచి దీనికి వచ్చినాయి. ఎఫ్సిఐ నుంచి కార్పొరేషన్ గోదాం ఉంటాయి. ఎఫ్సిఐ రైస్ మిల్ ఎక్కడి నుంచి అనేది వస్తుందా మీకు? ఏ రైస్ మిల్? రైస్ మిల్ ఏదో అంటివి కదా ఇప్పుడు. రైస్ మిల్ నుంచి ఈ సిడబ్ల్యూసి గోదాం డంప్ చేస్తారు సార్. ఆడికి మాకు వస్తుంది సార్. డైరెక్ట్ ఇయర్ కదా సార్ మాకు. అదేలే ట్రూ కాబట్టి మీకు తెలియదు మిల్లు. అంతేగా. మిల్లు అనేది మిల్లు దాని మీద ఉంటుంది సార్. ట్యాగ్ మీద. అది కావాలా? ఇగో ఇది అదేనా? ఇదే సార్. ట్యాగ్ మీద ఉంటుంది సార్. బస్తా మీద ఉంటుంది సార్. ఇది పూర్తి కాగితం తీసుకురా. ఇప్పుడు తెచ్చిన మంచిగా కట్ చేసి తీసుకురా. సిఎంఆర్ టీజీసీఎస్ లిమిటెడ్. ఇవాళ వచ్చింది సార్. 50 kgs संपूर्ण पोषण स्वाद जीवन. కాకినాడ కనకదుర్గ ఇండస్ట్రీస్ గోడౌన్ మండల్ జమ్మికుంట. కాంటాక్ట్ నెంబర్. ఫోన్ చేయండి ఈ నెంబర్కి సరే. ఏ బ్యాగ్లో ఉన్నాయన్నా? రైట్ చూపిద్దురండి. అది బస్తా తీసి రాజు बसे सिलाई की ये ना भैया हाँ ये ना इपड़े वाले ఆ బియ్యం ఈ బియ్యం తేడా ఉన్నాయి, పూర్తి తేడా ఉన్నాయి. ఈ బియ్యం తాలు బియ్యం ఉన్నాయి, ఆ బియ్యం స్ట్రాంగ్ ఉన్నాయి. ఇందాక నేను తినలే, ఈ బియ్యం అట్లా లేవు. ఈ బియ్యం చూడు, తడిసిన ఒడ్లు తాలు ఒడ్ల నుంచి వచ్చిన బియ్యం లాగా ఉన్నాయి. గమనించాలి, నన్నుగా చూడాలి. చూడు ఇంకోటి వెంకటేష్, ఇంకో సంచిప్పు వెంకటేష్. అర్థమైతే కదా బియ్యం. ఈ అన్నం ఏమైందంటే వండినప్పుడు పగిలిపోతుంది, రుచి ఉండదు, గూజు అవుతుంది. ఈ మళ్ళీ ఈ వేరే ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క రకంగా ఉంది. అదేలే మరి ఒక్కటి చూపించి అన్ని బియ్యం మామూలుగా నిన్న అనట్లే. వాళ్ళు ఒక బియ్యం బాగున్నాయి అనుకో, అన్ని బియ్యం యూనిఫామ్గా అంతే ఉంటాయా? మరి సన్న బియ్యం బాగున్నాయి అనేది ఒక బ్యాగులో ఉన్నది అనుకో, మిగతా అదే క్వాలిటీ ఉంటాయా?
బియ్యం సన్నమే ఉండొచ్చు, ఒకవేళ సన్నానికి దగ్గరగా ఉండొచ్చు. కానీ తాలోట్లు ముక్కబట్టినవి లేకపోతే ఇందాక అనుకున్న అయ్యేం బియ్యం అన్నా అట్లా బియ్యం ఉన్నాయనుకో, అన్నం ముద్ద అయిపోయి రుచి లేక పసి లేక ఇక జైళ్ళలో బోధినట్టు ఉండాలి. అది ఏరయ్యా వాళ్ళు వర్కర్స్ ఏరి ఇక్కడ ఇందాక ఉన్న వాళ్ళు అంత ఏరి 5-6 ఏరి 11 మంది ఉన్నాం సార్. ఏరి ఇందాక నా దగ్గరకు వచ్చారు కదా బండి కాడికి. అదే ఏదో డీటీ ఆగండి మీరు డీటీ ఏరి. ఎజాజ్ భాయ్ హలో, ఇప్పుడు ఇచ్చోడ దీనికి రైస్ సప్లై చేసింది ఎవరు? మన ఎక్కడికి వచ్చింది రైస్? ఎంఎల్ఎస్ పాయింట్ ఇచ్చోడ గోడ డైరెక్ట్ ఇక్కడికి వచ్చినా బియ్యం మీ దగ్గర నుంచి? మేము జమ్మికుంట ఇస్తాం సార్, అంటే అంత దూరం ఇవ్వలేదు సార్ యాక్చువల్గా. ఇక్కడికి ఈ బ్యాగ్స్ మీద, ఈ బ్యాగుల మీద జమ్మికుంట మన కనకదుర్గ ఇండస్ట్రీస్ అని వచ్చింది. అవును సార్. నేను మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్ రథయాత్ర ప్రజల తరఫు నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నీ చూస్తున్నాం ఎట్లా నడుస్తున్నది ఏందని సంగతి చూడాలన్నా వద్దా? అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బియ్యం ఎట్లున్నాయి, క్వాలిటీ ఎట్లున్నది, ఏం సంగతి అని చూస్తే కొన్ని బియ్యాలు సన్నగానే ఉన్నాయి, మంచినే. అది సన్నగా ఉందని పని పూర్తి చేసుకొని వెళ్ళే పరిస్థితి కాదు. ఇంకో బస్తా చూడాలి, ఇంకో బస్తా. తాలు ఓట్ల నుంచి బియ్యం తీస్తే ఎట్లుంటాయి? తాలు బియ్యం ఉంటాయి. ఆ బియ్యం నవ్వులుతుంటే ఉత్తనే పొడి అయిపోతుంది, బియ్యం లాంటి రుచి రాదు, అన్నం వండినా ముద్ద ఉంటుంది. ఏ బియ్యం, ఏ ఓట్ల నుంచి వచ్చిన ఈ బియ్యం అనేది మీరు చెప్పగలరా? ఏ ఓట్లు అయ్యి? మీరు ఇవ్వరు. ఏ బియ్యం ఏంటో నేను మీకు ఫోటో తీసి వాట్సాప్లో పంపండి వారికే. ఇచ్చే బియ్యం ఏ క్వాలిటీ, ఏ రకమైన? అయ్యగారు నాకు తెలిసింది సార్, జమ్మికుంట నుంచి మీరేం ఇచ్చోడా పంపరు. జమ్మికుంటలో మీరు వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ నుంచి ఇక్కడికి వస్తాయి. ఈడ కూడా డిస్టిక్ నుంచి వస్తాయో ఏదో మొత్తానికి రీచ్ అవుతాయి. ఆ రీచ్ అయిన బియ్యం బస్తాకి తమరి కనకదుర్గ ఇండస్ట్రీస్ లేబుల్ ఉంది, మీకు పెద్ద అవార్డు ఉంది దీని మీద. ఏది ఫాసీ మన ఎఫ్ఎస్ఎస్ ఆమోద ముద్ర ఉన్నది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఏ ఓట్ల నుంచి మీరు బియ్యం తీస్తున్నారు? సన్న బియ్యంగా ప్రభుత్వానికి సప్లై చేసేది ఏ ఓట్ల నుంచి? సార్ వాళ్ళు ఇస్తారు సార్, గవర్నమెంట్ ఐకేపీ మనకు ధాన్యం వస్తుంది, దాని నుండి తీసిస్తాం సార్. ఒకే యూనిఫామ్ ఉంటుందా ధాన్యం? అట్లా ఉండదు సార్ యాక్చువల్గా. అది వాళ్ళు ఒక 30 రకాలు గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది సార్. సన్న బియ్యం కిందికి ఏ ఓట్లు వస్తాయో ఆ ఓట్లని మీకు ఇస్తారా? మాకు ఇస్తారు సార్. ఉదాహరణకు ఆ ఓట్లు ఏం ఓట్లు? మన దగ్గరకు వచ్చిన ఓట్లు దాదాపు 30 రకాలు ఉంటాయి సార్. వాళ్ళు నాకు ఆ 30 రకాలు జమ్మికుంట మన రైస్ మిల్ ఎక్కడ ఉంది? జమ్మికుంటలో రైస్ మిల్ ఎక్కడ ఉంది మంది? జమ్మికుంటలో లోకల్ ఎక్కడ పాయింట్ చెప్పండి. జమ్మికుంట శ్రీకాంత్కి ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళందరినీ టీంని ఈ ఇండస్ట్రీ ఈ రైస్ మిల్ దగ్గరికి పంపించండి. ఎక్కడ అది? జమ్మికుంట మా పర్సన్ వస్తున్నారు. ఆ 30 రకాల ధాన్యం ప్రభుత్వం ఏదైతే మీకు చెప్పిందో ఆ సన్న బియ్యం పరిధిలోకి వచ్చే వడ్లు 30 రకాలు చెప్పినవి అవి మీరు ఏ రైస్ నుంచి తీస్తున్నారో, ఏ వడ్ల నుంచి మా మనిషిగా ఆ వడ్లని పంపించగలరా బ్రదర్? కొన్ని షాంపిలే నాకు జస్ట్ 50 గ్రామ్స్ వడ్లని నాకు పంపించండి. ఆ వడ్ల నుంచి సన్న బియ్యం వస్తున్నాయి, ఆ పరిధిలోకి ఆ వడ్లను సెలెక్ట్ చేసిండ్రు, అవి మీకు డైరెక్షన్ ఇచ్చిండ్రు, అవి మీకు వచ్చినాయి, అవి మీరు పట్టించి మీరు ఇచ్చోడ మీ జమ్మికుంటలో ఉన్న వాళ్ళకి పంపిస్తే ఎవరికి పంపారు? జమ్మికుంటలో ఉన్న గోడంగా పంపారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. మీకు వచ్చిన ఆ వడ్లని ఒక 50 గ్రాములు పిరికెడో ఏదో పిరికెడో అంటే మనం ఏదంటాం గుప్పెడో అవతలోడు అంటుంది, కానీ
అవి కానీ ఒడ్లు కానీ పంపు. ఆ ఒడ్లు క్వాలిటీగా ఉన్నాయా, తడిసి ఉన్నాయా, ముతకబడ్డట్టుగా ఉన్నాయా, ముక్కబడి ఉన్నాయా, ఎందుకు బియ్యంలో ఇంత ఘోరంగా ఉన్నది ఈ బియ్యం క్వాలిటీ. ఒక బస్తా తీయంగానే సన్నగా మంచిగానే ఉన్నాయి, నోట్లో నవ్వినా కూడా మంచిగానే ఉన్నాయి, నేను ఓపెన్ చెప్తున్నా. మిగతా బియ్యం ఆ బియ్యాన్ని చూడంగానే ఎట్లా ఉన్నాయంటే అది ఉత్తనే పొడి పొడిలు ఆడిపోతున్నాయి బియ్యం. అది అన్నం వండితే గూజు అయింది. మరి ఆ వడ్లని మాకు పంపిస్తే ఈ వడ్లకి ఈ బియ్యం ఇవన్నీ మేము చూసుకుంటాం ఒకసారి. అయ్యా సార్, మీ పేరేమన్నారు? హలో, మీ పేరు చెప్పండి సార్. శ్రీనివాసులు నా పేరు. శ్రీనివాసులు. మీరేనా ఈ రైస్ మిల్లు ఓనర్ దగ్గర ఉండేది? అవునవును. ఓనర్ గారు ఎవరు? మా నాన్నగారు. అన్నయ్య? మా నాన్న. నాన్న. అంటే మీరేగా ఓనరు, రైస్ మిల్లు ఓనర్ మీరే కదా. అవునవును. ఇక ఇప్పుడు సన్న బియ్యం అని కోట్ల రూపాయల యాడ్స్ తోటి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతుంది. చాలా సంతోషం, ప్రభుత్వానికి అభినందనలు చెప్పాలా. నువ్వు, నేను, మా రెడ్డి గారు అందరం కలిసి అభినందనలు చెబుదాం. కానీ ఆ బియ్యం కరెక్ట్గా క్వాలిటీగా చూస్తే నేను 3 రకాల బియ్యం చూసినా, ఒకటి బాగుంది, ఇంకా మిగతా 2-3 రకాల బియ్యం ముతకగా బియ్యం అన్నీ డ్యామేజ్డ్గా ఉన్నాయి. అవి తింటుంటే కూడా ఉత్తుకనే పొడిలాగా రాలుతుంది. కాబట్టి అవన్నీ అక్కడ ఉన్నటువంటి మా ప్రతినిధులు వస్తారు, కాస్త ఆ వడ్లను పంపించండి, నేను చూసి మళ్ళీ ఒకసారి మీ కాంటాక్ట్లోకి వస్తాను. రైట్ అమ్మ. అవి కంపల్సరీ అండి. శ్రీకాంత్ పంపి లైన్లో మీరు భోంచేసి మళ్ళీ రైస్ మిల్కి రండి. శ్రీకాంత్, అక్కడ ఈ కనకదుర్గ రైస్ మిల్ అని జమ్మికుంటలో ఉంది. ఆ రైస్ మిల్ కాడికి పోయి ఆ వడ్లని 30 రకాల వడ్లు, సన్న బియ్యం పరిధిలో వచ్చే వడ్లు వాళ్ళకి గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చింది. ఆ వడ్లని ఆ 30 రకాల షాంపిల్ పిరికెడ్ ఇస్తాడు. అవన్నీ ఒక్కొక్కటి ఒక కవర్లు వేసుకొని రా, పేరు రాసుకో. శ్రీనివాసరావు అని ఆ ఓనరు, తండ్రి కొడుకులు నడిపిస్తారట రైస్ మిల్లు. అవునవును సార్. తెలుసు సార్, వాళ్ళ దగ్గర వెళ్తా సార్ నేను. ఓకే, వెళ్ళండి. అవన్నీ తీసుకొని నాకు రేపు ఉదయం కల్లా నేను ఇచ్చోడలో ఉంటా ఆదిలాబాదు. రేపు మార్నింగ్ కల్లా నాకు కొరియర్లో పంపించండి. ఇవన్నీ మనం శ్రీకాంత్, ఇవన్నీ మనం చూడాలా. ప్రభుత్వం అంటే ఆకాశంలో లేదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం చేసే పనులు, బియ్యం కావచ్చు, అన్నం కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, మందులు కావచ్చు, హాస్టల్ కావచ్చు, ఇవన్నీ మన కోసమే ఉన్నది. ఈ మన కోసమే ఉన్నది, మనమే అడగాల, మనమే చేయాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో దాక్కుంది, ఆకాశంలో ఉంది, పైన స్వర్గంలో లేదు. ప్రభుత్వాన్ని ఈడ్సకొచ్చి సామాన్యుడి పాదాల కాడ పడేయాలి. అది ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యం అంటే. ఇదో కొత్తగా ఉన్నది వచ్చి అడగడం. ఎవరు అడగక, ఎవరు మాట్లాడక ఇట్లా సర్వనాశనం అయింది. రావాలి, అడగాలి, మాట్లాడాలి ఖచ్చితంగా. అర్థమైందా? అందుకని వెళ్ళి బయలుదేరి ఆ ఒడ్లు గిట్లు అన్నీ తీసుకొని రా. నేను కూర్చున్న ఏడనే అన్ని డిపార్ట్మెంట్లకు పోవాలా, అన్ని చూడాలి. చూసినప్పుడే ప్రజాస్వామ్యం ఎప్పుడు విజయవంతం అయిందంటే అప్పుడే. ఖచ్చితంగా అన్ని కార్యాలయాలకు పోయి చూద్దాం. ఓకేనా? నువ్వు ఇగో లక్ష్మణ్ ఏమైనా డీటెయిల్స్ ఇది ఫోటో పంపమ్మా. రైస్ మిల్ ఆయన పంపు, శ్రీకాంత్ పంపు. ఇట్రా. ఇక ఇందులో శ్రామికులు ఎవరు? ఎన్ని మోస్తావు డైలీ? ఏది ముఠా మేస్త్రి ఏడి? చిరంజీవి ముఠా మేస్త్రి ఏడి? ఎందుకు చీకట్లు ఎందుకు బంధిస్తారా? ఇప్పుడు సినిమా యాక్టర్లు చాలా మంది బస్తాల మీద వేసుకుంటారు. వాడు బస్తాలు వేసుకుంది వాడు ఊక పెడతాడు అన్నట్టు. వాడు హీరో మనకి. ఏది ముఠా మేస్త్రిలు వేసుకుంటాడు. చాలా సినిమాలల్లో హీరోలు భుజం మీద వేస్తారు. అది ఊక బస్తా. బియ్యం ఏమో వడ్లని మనం. ఎన్ని మోస్తావు రోజు? ఇంకో క్యారెక్టర్ ఏడి? రోజు ఎన్ని మోస్తావు? రోజు 300 కుంటలు. 300 కుంటలు అంటే 600 బ్యాగులు. 600 బ్యాగులు 10 మంది. ఒక్క రోజుకి నువ్వు ఎన్ని మోస్తావు చెప్పు? నేను 200. 200 బస్తాలు మోస్తావు. నువ్వేని మోస్తావు? మీద వేసుకొని ఎక్కడ దాకా తీసుకుపో? లారీ. ఇప్పుడు దడవాయి అంటే మీరేనా? దడవాయి గుమస్తా అదే ఓన్లీ మీరేంది? ఎంతమంది ఉన్నారు ఇక్కడ వర్కర్లు చెప్పండి? 11 మందిలో వెలమోళ్ళు ఉన్నారు. ఎవరన్నా రెడ్లు ఉన్నారా? మా రెడ్డి గారు ఏడి? బయట ఎస్సీ మాదిగా. ఒకరిద్దరు ఎస్టీలు ఉన్నారు.
మొత్తం 11 మంది మేము అయితే సార్ వచ్చారు. పర్లేదు ఉడికిన అడిగింది. అయితే ఇందులో అంతా దళితులే అన్నమాట. మరి ఇందులో రెడ్లు రావులు కరణాలు మోయరా? వారు మోయరు. మన సర్కిల్ మనమే. అయితే రోజుకి ఇన్ని మోస్తావు కదా, మరి అంత మంచి బోధ తింటున్నావు మరి? ఇంకా టైం బట్టి పోనీ మరి నీకు బియ్యం పోతారా? ఎవడు పోయాడుగా, మొత్తం మోయాలి. మళ్ళీ నీకు బియ్యం పెట్టాడు వెళ్ళాడు, మళ్ళీ కొనాల్సిందే. మరి ఇంత బరువు ఇంత శ్రమ చేస్తున్నావు కదా, దాని దగ్గర బోధ దొరుకుతుందని అంటే దీని కూలి డబ్బులే. కూలీ డబ్బులు ఇస్తారు, కూలీ డబ్బులు కుంటలు ఉంటాయి, కుంటలు 29 రూపాయలు ఇస్తారు అంతే. ఏదో ఒక బస్తా ఎట్లా వేసుకుంటావు, ఎట్లా తీసుకపోతావు చూపి. ఈ బరువు చూడాలి. ఎట్లా ఈజీగా ఎట్లా ఎంత ఈజీగా ఉంటుంది మీకు? లైట్లు ఉంటే సార్ ఇట్లా ఒకసారి చేస్తాం, పడతాం సార్. ఇట్లా పట్టుకొని అక్కడ లారీ ఉంటుంది కదా జరుగు, ఇట్లా పోయి లారీ అని పోయి ఈడ లారీ ఆగి లారీ అంటే లోపల లారీ ఇట్లా 200 బస్తాలు మొయ్యాలి ఒక్క రోజులో. 10 మంది ఇస్తారు మొత్తం, ఒక్కరు మొయ్యము 10 మంది కలుపుకొని చేస్తాం. 10 మంది కలిపి ఎన్ని బస్తాలు? నలుగురము ఇస్తాం సార్. 1200 బస్తాలు. కాదబ్బా, ఇంత పనిని కూడా నువ్వు తక్కువ చేసి చూపిస్తానేంది? నలుగురు కలిసి 200 బస్తాలా? కాదు సార్, 10 మంది కలిపి 1200 బ్యాగ్ మోస్తాం. మరి ఇంత పెద్ద మాట చెప్పవేంది నువ్వు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు నాయన? కన్ఫ్యూజ్ ఎందుకు అవుతారు? నలుగురు కలిసి 1200 బస్తాలు, 11 మంది కలిసి డైలీ 1200 బస్తాలు 11 మంది మోస్తారు. 3 కూడా వస్తాయి సార్ లారీలు. 3 అంటే రేపు తెల్లారి చేస్తారు సార్. 2 వాళ్ళు కలుస్తారు. మామూలు విషయం. మరి ఏం చేద్దాం సార్, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చైన్లు లేవు, తిండి లేదు, చదువుకోలేరు, ఆస్తులు లేవు, ఈ బరువులు మోయటం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చదువుకున్న నిరుద్యోగి సార్. గ్రూప్ 2 రాసిన, గ్రూప్ 4 రాసిన సార్. గ్రూప్ 2 రాసినావా? రాసిన సార్. గ్రూప్ 2 రాసి ఈ బరువులు ఇంత స్తోమత లేదు కదా సార్, ఎలా చేద్దాం? అసలు నేను బుధం మీద వేసుకోగలుగుతున్నా చూడు. నాకు ఒకసారి నాకు శ్రమ తెలవాలి, శ్రమ తెలవాలి. అసలు ఏమి నాలాంటి అర్థం కావాలి కదా. మోసినా సంతోషం, మోయకపోయినా సంతోషం. నా మీద నా వల్ల అవుతుందా? ఎందుకంటే ఒక శ్రామికుడి విలువ నాకు తెలవాలి కదా, నాకు అర్థం కావాలి కదా. నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు అర్థం కావాలిగా. నేను కింద పడేస్తున్నా, మోయగలుగుతున్నా, నరకం అనుభవిస్తాను. ఇప్పుడు నీ శ్రామిక కుటుంబం కాదు, నేను శ్రామికుడిని కాదు, అయినా నీ బరువు నాకు అర్థం కావాలి కదా. నేను మోయగలుగుతున్నా, గుడ్డ మీద లైట్గా అడ్డమే అంతే. ఇదేనా? పైకి ఎక్కరా, ఇట్లా పైకి లారీలు ఎక్కి చేసేయాలి. ఎంత ఇప్పుడు నేను మోసింది ఎంత? 50 కిలోలు మోసింది. 50 కిలోలు ఉంటాయి సార్. ఏ మళ్ళీ నాకు నేను ఆశ్చర్యపోయి 50 కిలోలు మోసిన. ఎత్తి మీద ఎందుకు గుడ్డ కప్పుతాను? ఇది సేమ్ అదేనా? ఇట్లా టకా కొడుతూనే ఉండాలి. నా అంత తేలిగా చిన్నగా రాదు. అంటే కొద్దిగా మన దాంట్లో కొద్దిగా లైట్గా
వాళ్ళు ఎవరైనా తీసుకుంటారా ఎవరైనా? ఏం రాదు సార్. నేను అనేది ఈ పని అయినా సాయంత్రం తీసుకుంటాం మేము రా. నువ్వు అనట్లేదు నాయన అందరిది లైట్ గా పని అయినాక మళ్ళీ గవర్నమెంట్ పైసలు కట్టాలి. అదే confirm. ఎందుకంటే పొద్దున్న అసలైన దేశభక్తి పౌరులు ఎవరో తెలుసా? ఎవరు? దేశానికి తాగి డబ్బులు కట్టాడు 20,000 కోట్లు కడతారు తాగి గవర్నమెంట్కి. ఎంత? 20,000 కోట్ల రూపాయలు కూలీ నాలి చేసే వాళ్ళు ఇస్తారు పైసలు. కూలీ నాలి చేసే వాళ్ళు. నువ్వు ప్రపంచంలో ఏ వస్తువు కొద్ది రూపాయి తగ్గి అంటారు. వైన్ షాప్ కాడ ఎవడని అడుగుతారా? అది ఇజ్జత్ తక్కువ అనమాట. ఎంత ఉంటే అంత కట్టాలి. గవర్నమెంట్కి పైసలు కట్టాలి. ఎవరికి కడతానో? రేవంత్ రెడ్డికి పన్ను కట్టాల్సింది. పన్ను కట్టాలి. ఆదాయం సగం ఆదాయం వీళ్ళు వేస్తారు, మేమే వేస్తాం. ఏం చదువుకున్నావు? డిగ్రీ. డిగ్రీ చదివి గ్రూప్ 1 రాసుకుంటూ బరువులు మోస్తున్నావు. ఓకే, చదువుకో. ఇటు బరువు పని సమాజం పరిస్థితి అట్లుంది, వ్యవస్థ అట్లుంది. ఏం చేస్తావు? బరువులు మోసుకుంటా ఎంఆర్ఓ కావాలి. బరువులు మోసుకుంటేనే ఎంఆర్ఓ కావాలి. చదవడానికి టైం లేదు సార్. సమయము సాయంత్రం చదువుకుంటా సార్ వర్క్ అయిపోయిన తర్వాత. ఈ బరువులు మోసారు 4 గంటలు జరగండి ఆయన, జరగండి ఆయన. మీరు చెప్పుకోండి రా నాయన, మీరు చెప్పుకోండి. వర్క్ అయిన తర్వాత ఒక 1 అవర్ అవుతుంది సార్. 1 అవర్ అవుతుంది. 1 అవర్ కాదు, తప్పదు. అంబేద్కర్ అంత కష్టపడాలి. అర్ధరాత్రి వరకు చదువు. మళ్ళీ మార్నింగ్ తీసి పనికి రా. పెళ్ళి అయిందా? అయింది. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు. భార్య పిల్లల్ని పక్కన పడుకోబెట్టి అవసరమైతే నువ్వు పక్కన కూర్చొని అర్ధరాత్రి 1 గంట వరకు చదవాల్సింది. నా బాధ ఏంటంటే బరువులు మోసినోడు ఎంఆర్ఓ కావాలా, ఈ గిడ్డంగికే నువ్వు ఆఫీసరు కావాలి. ఓకేనా? ఏం తెలుస్తుంది? ఈ లోడ్ ఎడిపోతుందమ్మా? ఎవరికి పోతుంది ఇది? ఇక్కడ ఉన్నాను. ఏ డీలర్? నువ్వే వచ్చినావా? వీడికి వచ్చి తీసుకుపోతున్నావు. నువ్వు డీలర్. ఇది మంచి సినిమా యాక్టర్ లాగా ఉన్నావు. సుభాష్ మహారాజ్. సుభాష్ మహారాజ్ నువ్వేనా డీలర్? డీలర్ అంటే ఊళ్ళో అదో గొప్ప కదా. డీలర్ గారు, డీలర్ సాబ్ అంటారు. ఎట్లా డీలర్ అంటే మంచిగా ఉంటుందా? అంత నెల మీద ఒక 4-5 వేలు అంటే కుంటలకు 140. ఓకే, ఇంకున్నారా డీలర్లు ఎవరైనా? మరి ఈ ఖర్చు ఎవరు? అక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎవరు? జనం ఏమంటారు బియ్యం తిని? మంచిగా అంత ఏం లేదు సార్. పెద్ద దొడ్డు బియ్యంకు సన్నం చేసిండ్రు అంటున్నారు కొందరు. కొందరు అంటారు ఇక, కొందరు అట్లా అంటారు, కొందరు ఇట్లా అంటారు. సన్న బియ్యం ఇస్తున్నారు. మీదే ఊరు? ధరంపురి సార్. బీసీయా మీరు? అవును సార్. మరాఠా. ఓకే, ఏం లేదు. ఇవన్నీ మనం చూసుకోవడం, చెక్ చేసుకోవడం, ఇదంతా ప్రభుత్వం చేసి పనిలో మనం ఎప్పుడైతే ఎంటర్ అయ్యి అడుగుతామో అప్పుడు క్వాలిటీ వస్తుంది. ఇప్పుడు జనమే ఆఫీసులు. ఈయన పైనుంచి ఆకాశం నుంచి వచ్చేవాడు. ఇవి మన కోసం వచ్చినాయి, మన జన కష్టార్జితం. గిడ్డంగిలో కోట్ల పుట్లున్నాయి కదా, కోట్ల టన్నుల బియ్యం మన రక్తంతో వచ్చిన శ్రమ. రక్త మాంసాలు కరగదీస్తే కోట్ల టన్నుల బియ్యం పడుతుంది. ఈ బియ్యం పండించే దాంట్లో ఒక్క దొర రక్తం కారదు, ఒక్క దొర చెమట రాలదు, దొర రక్తం కారదు, దొర మాంసం ఉడకదు. దొర అంటే ఎలమోళ్ళొక్కలే కాదు, రెడ్లు కూడా దొరలే. ఏ మారేడి సాబు తప్ప. మాతో కలుతాడు ఆ శ్రామికులలో మాతో కలుతారు కాబట్టి ఆయన తప్ప. అందుకని ఇది బియ్యాన్ని ఒక ఇత్తును కూడా మనం పోగొట్టకుండా కాపాడాలి. ఓకేనా? రైట్ సార్, రండి ఇడికి రండి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్